బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఏం జన్మరా మీది? ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం. మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాసైనా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. అయిన వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం. నన్ను మీరే కాపాడాలి సార్. ఏంట్రా నా ఇంటి బయట ఇచ్చట అందరినీ కాపాడబడును అని బోర్డు ఏమైనా ఉందా? ఊపుకుంటూ వచ్చేసావు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. నువ్వా వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి, ఎడవండి, ఏడుస్తారుగా. ఇప్పుడు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ ఏముందో వాళ్ళ నోట్లోంచి అదే మాట్లాడతారు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి, ఇలాంటివేవి చిన్నపిల్లలకు తెలీదు. వచ్చిందండి వయ్యారి. మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఒక్కసారి అని అడిగి మరీ వెళ్లి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే, అవునా? అబ్బా, ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా, వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం. ఎంత ఆ పాప ఫోటోలకి వేరే వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. మాట్లాడుతున్నానంటే, అరే చిన్న పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు. అసలు మండుతుంది. ఏడ మండుతుంది? వచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? ఎన్న చెప్పరా, నువ్వు అలా చేయడం మాత్రం తప్పురా. వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. కానీ ఏ ఉద్దేశంతో అనలేదు. ఆల్రెడీ కూతురుంది కదా, ఇంకో కొడుకుని కనరా అన్నాడు. వాళ్ళ కొడుకునే కదా కనమన్నాడు, కొడుకుని నిన్ను కనమనలేదు కదా, నీకేం బాధ? వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే తెలియదురా ఏలుముద్ద ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. ఎప్పుడు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మాకు అమ్మ ఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు బాగా మోటివేట్ చేశారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ.